రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో పాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకుంటూ దేనికి బెదరకుండా ముందుకు సాగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసే పనులను అభినందించి వారితో పాటు విమర్శించే వారు కూడా విపరీతంగా పెరిగిపోయారు. విద్యుత్ ఎక్కడిది అధ్యక్ష? అని చెప్పింది 9 గంటలు, ఇచ్చేది పొద్దాగా 3 గంటలు, రాత్రి 4 గంటలు. భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు. ప్రజల విషయం పక్కన పెడితే చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిపై అనుకున్న స్థాయిలో విధేయత చూపించట్లేదు అని టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి సంచలన కమెంట్స్ చేశారట. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్వతంత్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మార్చి 12న ప్రారంభమవ్వగా సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ప్రసంగంలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న పథకాలు, అనుసరిస్తున్న విధానాల గురించి గవర్నర్ కొనియాడారు. అయితే అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సభలో ఏం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి ఎమ్మెల్యేలు విప్లపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్లు అవలంబించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుంటే మీరేం చేస్తున్నారని సీఎం మండిపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే కనీసం స్పందించడం లేదు, నోరు కూడా మెదపడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇది సరైన పద్ధతి కాదని, ఇకనైనా ప్రభుత్వ విప్లు తమ తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదని, తప్పకుండా ఒక ఎమ్మెల్యే ఒక అంశంపై మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరి రైతులకు 500 పంట బోనస్ ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో గేమ్ చేంజర్ అని, ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామంటూ గవర్నర్ కొనియాడారు. ఇప్పటికే 25,000 కోట్ల రుణమాఫీ చేశామని, ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ చేత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తుందని ఆరోపించారు కూడా. ఒకవైపు గవర్నర్ ప్రసంగిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్లో స్పందించలేదు. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.